మరి అలా మరి అన్నం పెట్టిన అరదాతలు ఎవరు మరి కథ ఎవరెవరు చెప్పిస్తాను మరి తన బిడ్డ అన్న పిల్లలు అయిన బిడ్డ పిల్లలు మరి మా అమ్మ మరి ఇవాళ మాత్రం చిన్ననాడు మమ్మల్ని రెక్కల్ల బొక్కల్ల పెంచి పెద్ద చేసింది మా అమ్మ జీవి సర్గవందలని మరి ఇలా 12,000 ఖర్చు పెట్టుకొని తన బిడ్డ పిల్లలైనా ఈ రామ అనే రామకీర్తన మరి ఎవరెవరయ్యా మరి రాసం వల్ల అక్షణ మనమడు మల్లికార్జును మరి మనవరాలు అలవాల అనూష మనమడు యుగంధరు మరి మనవరాలు అలవాల తేజ మనవరాలు అలవాల తేజ మనవడు వేణు మనవడు గల్లా వేనయ్యా మరి నడిపి బిడ్డ అయినా కోడపాక అఖిల మనవడు శివ మనవడు గల్లా శివయ్య మరి చిన్న బిడ్డ అయినా చిన్న బిడ్డ అయినా విద్యాశ్రీ మరి నలుగురు మనమరాళ్ళు ఐదుగురు మనమరాళ్ళు నలుగురు మనవలు బిడ్డ పిల్లలు మాత్రం మనకి నీవు చూడవమ్మా మరి అటువంటి బాగిరిపేట ఒగ్గువారిని పిలిపించి మరి ఒక 12,000 ఖర్చు పెట్టుకొని ఇలా ఒక రామ అని ఒక రామకీర్తన మరి ఇలా మా అమ్మమ్మ మాత్రం వెంకటలక్ష్మి కనుక నేను ఇలా ఎవరు ఎక్కల బొక్కల మెదిలిన ఇవాళ మా అమ్మ బాకి మాకు ఎట్లా తీరాలే అని ఆ బిడ్డ కన్నా పిల్లలకి ఇలా అమ్మ పేరు మీద రామరామ అని ఒక రామకీర్తన జరిపిస్తాను ఎక్కడున్నా జీవి చక్క సరుకులోకి వందాలే
సిలకలకు పోల బిడ్డ మీరు పండుగ పాపము వచ్చిన్నాడు అమ్మాయ మంచం చుట్టూ తిరిగి నా చుట్టూ మీరు ఆలగోడు పాలగోడు ఆడితే నాకు తినకుండా తిన్నంత నిమ్మలమైంది బిడ్డ నా బిడ్డ పిల్ల నీళ్ళకు నీరచ్చే మా అమ్మమ్మ వచ్చిందని మీరు గొప్ప చెప్పుతారా బిడ్డ అమ్మమ్మని నా చుట్టూ తిరుగుతారా బిడ్డ ఇవాళ నేను మంచానే పడ్డనాడు ఓ పూటో అర పూటో మా అమ్మ చూస్తారా నచ్చే మీరు అచ్చిపోతారనుకున్ననే అమ్మా ఇవాళ మీ చేతి బుక్కడానికి నేను తిననోసుకోలేదు బిడ్డలారా నేనెన్నో కోటి కలలు కన్నా నా కలలు నిలవేరలేదే అమ్మా బిడ్డ పిల్లలు అయినా మరి అలా అటువంటి పని ఖర్చు పెట్టుకుని కథ రామరామ అని ఒక కథ చెప్పించింది మరి అలా మాత్రం నేను బాపమ్మ పేరు మీద మనవడు అశోక్ మరి మనవరాలు శిరీష్ అవ్వ మరి అలా మాత్రం నేను ఒక 6,000 ఖర్చు పెట్టుకొని మరి కథల్లో గడియారాలు ఇచ్చి మరి అమ్మకు ఆత్మశాంతి కొరకు అజీ సరికమందని మరి నా ఇష్టం